హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 100వ భాగం. ఫ్రెండ్స్, మీ అందరి అభిమానంతో మనోభిరాముడు స్టోరీ 100 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే స్టోరీ కానీ స్టోరీలో వస్తున్న ఈ ఛానల్లో వస్తున్న స్టోరీస్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరొక ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. స్టోరీ అయితే అస్సలు మిస్ చేయొద్దు. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. నీ టైం పంక్చువాలిటీకి హ్యాట్స్ ఆఫ్ బాబా. కరెక్ట్గా మెయింటైన్ చేస్తావు. థ్యాంక్ యూ బేబీ. కానీ బాబా, నువ్వెప్పుడో రాత్రి 10ంటికి వస్తావు. అంత లేటుగా పడుకున్నా ఇంత తొందరగా ఎలా లేస్తున్నావు? నాకు అలవాటు బేబీ. నైట్ అసలు నిద్రపోకపోయినా ఎర్లీ మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో లేస్తాను. అలాగా అంటుంటే షర్ట్లెస్ గా ఉన్న అభి ఛాతి మీద 2 చోట్ల ఎర్రగా పడిన పంటిగాట్లను చూసి, బావా ఏమైంది ఇక్కడ అని కంగారుగా అడిగింది యశు. ఎక్కడా? దగ్గరికొచ్చి, ఇదిగో ఇక్కడ, ఈ మార్క్స్ ఏంటి అని అడిగితే రాత్రి మను బిహేవియర్ గుర్తొచ్చి టవల్తో తుడుస్తూ కవర్ చేసుకుంటూ, నథింగ్. ఎవరో కొరికినట్టు ఇంతలా ఘాట్లు పడితే నథింగ్ అంటావేంటి అంటూనే చెయ్యి పెట్టి చేత్తో తడుముతుంటే ఆమె చేతిని నెట్టేస్తూ, అబ్బా ఏం లేదన్నాను కదా, వదిలే యశు. అర్థమైందిలే. చూడపోతే మా అక్క నీకిచ్చిన గిఫ్ట్లా ఉన్నాయి అంతేనా? ఏయ్, అవన్నీ నీకెందుకు, నోరు మూసుకుని వెళ్ళు. కాని బావా, మా అక్క చాలా సాఫ్ట్, కానీ నీ విషయంలో ఇంత వైల్డ్గా ఉందేంటి? మీ అక్క సాఫ్టే కానీ మా ఆవిడ చాలా హార్డ్ అని నవ్వుతుంటే తను నవ్వేసి, బావా నీకోటి చెప్పాలి. ఏంటి? అదేంటంటే అంటూ తన చెవిలో ఏదో చెప్తుంది. అప్పుడే జ్యూస్ తీసుకునే అభి అంటూ వచ్చిన మనుకి, ఐ లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ అంటూ అభిని గట్టిగా హక్ చేసుకుని కనిపిస్తుంది యశు. లవ్ యూ టూ డార్లింగ్ అని తను కూడా 2 చేతులతో హక్ చేసుకుంటే చూస్తున్న మను ఐబ్రోస్ ముడిపడ్డాయి. కాని బావా, అక్కకి మాత్రం తెలియనివ్వకు. ఇది మనిద్దరి మధ్య ఉండాలి, ఓకేనా? అంటే నాకు తెలియని విషయం ఏముంది మీ మధ్యలో అని సడన్ గా వినిపించిన మను గొంతుకు ఇద్దరూ దూరం జరిగారు. నీకు తెలియకుండా ఏముంటుంది మను? మరి నాకు తెలియకూడదనే కదా చెప్తున్నావు యశు. ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదక్కా, నీకు తెలుసుగా నాకు నైట్ రైడ్స్ అంటే ఇష్టమని, బావని తీసుకెళ్లమని కాకపడుతున్నా. నువ్వు కోప్పడతావని నీకు చెప్పొద్దని అంటున్నా. అనుమానంగానే, అంతేనా? అంతకుమించి ఏముంటుంది మను అని అభి అంటే, ప్లీజ్ అక్క, బావతో ఒక్కసారి రైడ్కి వెళ్తాను. ఏమక్కర్లేదు, కాలేజ్ టైం అవుతుంది, నోరు మూసుకుని బయలుదేరు. అక్కా, వెళ్ళమన్నానా? సరేలే అంటూ ముఖం మార్చుకుని వెళ్ళింది యశు. పాపం ఈరోజు తీసుకెళ్లేవాణ్ణి కదా మను. ఏమక్కర్లేదు, నువ్వు వచ్చేసరికి నైట్ ఎప్పుడూ అవుతుంది. పైగా నైట్ అంటే చాలా ఎక్కువ. నీకెందుకు చెప్పొద్దందో ఇప్పుడు అర్థమవుతుంది. అయ్యిందిగా, ఇక జ్యూస్ తాగి తొందరగా రెడీ అవ్వు. సరేనంటూ వెళ్ళిపోయాడు అభిరామ్. ఎక్కడో ఏదో అనుమానం బీజం మనులో మెల్లిమెల్లిగా చిగురు తొడుకుతుంటే, వీళ్ళు నా దగ్గరేమైనా దాస్తున్నారా అని ఒక క్షణం ఆలోచించినా అంతలోనే నా దగ్గర దాయడానికి ఏముంటుంది అనుకుని వదిలేసింది మను. డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతున్న రామ్, ఎరక్కపోయి ఈ పిల్ల చేతిలో అడ్డంగా ఇరుక్కున్నాను. ఛ, ఎలా వదిలించుకోవాలో ఏంటో అని విసుగ్గా అనుకుంటుంటే ఇంతలో బావా బావా అంటూ డోర్ తోసుకుని వచ్చేసింది యశు. వచ్చేసింది. సునామీ సూచనలన్నా తెలుసుకోవచ్చు గాని ఈ సునామీని మాత్రం తెలుసుకోలేకపోతున్నా. ఏంటి బావా పలకవు? ఓయ్, ఒక రూంలోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా? ఏ, నువ్వే డోర్ వేసుకోవచ్చుగా, అప్పుడు ఆటోమేటిక్గా డోర్ కొట్టే వస్తాను. నీతో మాట్లాడి కూడా వేస్ట్ అనుకొని ఇందుకెందుకు వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? రేపటి నుండి నువ్వు కూడా జిమ్కి రావాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటే ఎలా బావా? హెల్త్ ఈజ్ వెల్త్ కదా.
నీ హెల్త్ నేను కాక ఇంకెవరు చూస్తారు చెప్పు? నా హెల్త్ నేను చూసుకోగలను, నీకంత శ్రమ అక్కర్లేదు. అక్కర్లేదని నువ్వనుకుంటే ఎలా? ఎంతైనా మనిద్దరం కాబోయే అదే బావా మద్దల్లం కదా. నో ప్రాబ్లం, పొద్దున్నే వచ్చి నేను లేపుతాలే అనుకుంటూ వెళ్ళిపోయింది యశు. ఓ గాడ్, ఈ అమ్మాయి ఎందుకు నన్నులా తగులుకుంది అనుకుంటూ తల పట్టుకున్నాడు రామ్. టిఫిన్ చేస్తూ, అత్తయ్య, ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అభి మనుని చూస్తూ, ఏంటది యశు అని యశుని అడిగితే, ఈ రోజు నుండి చిన్న బావ నన్ను డ్రాప్ చేస్తానన్నాడు అనగానే, ఓ అలాగా అంటూ రామ్ వైపు చూసింది గాయత్రి. అవును మామ్, ఎటు నా ఆఫీస్ దగ్గరే కదా, అందుకే. దస్ గుడ్ రామ్ అంటే నవ్వి ఊరుకున్నాడు. కాని అత్తయ్య, నన్ను పికప్ కూడా చేసుకోమని చెప్పవా? మళ్ళీ ఒక్కదాన్నే రావాలి. నో వే మామ్, నాకు ఆ టైంలో కుదరదు. పోనీ ఓపెన్ చేయనా? నా కాలేజ్ అవ్వగానే నేనే బావ ఆఫీస్కి వెళ్ళనా అని ఆశగా అడిగింది యశు. వద్దు, అంత పని చేయకు, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కావాలంటే నీ కాలేజ్ వదిలే టైంకి కార్ పంపిస్తాను. కానీ బావా. యశు, వాడు చెప్పింది కూడా నిజమే. ఆ టైంలో వాడు బిజీగా ఉంటాడు, కార్ పంపిస్తాడులే అని గాయత్రి అనడంతో, అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే అనుకుంది యశు. మామ్, నేనిక వెళ్ళొస్తాను. బావా, నాది కూడా అయిపోయింది, వస్తున్నా అంటూ అందరికీ బాయ్ చెప్పి రామ్ వెనకాలే వెళ్ళింది యశు. బావా ఎక్కనా? తప్పుతుందా ఒప్పుకున్నాక? థ్యాంక్స్ బావా అంటూ తనకి ఆనుకున్నట్టే పక్కన కూర్చుని సెటిల్ అయింది యశు. ఒరేయ్, ఇంకా ఎంతసేపు కావాలరా? ఒక్క ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయలేకపోతున్నావా అని ఫ్రెండుని కేకలేస్తున్నాడు ప్రమోద్. నీకు చెప్పడం కంటే నా అంతకు నేను తెలుసుకుంటే సరిపోయేది. అబ్బా ప్రమోద్, నువ్వు చెప్పినంత తేలిక కాదురా అది. నువ్విచ్చిన నెంబర్కి అటాచ్ అయిన అడ్రస్ ప్రెజెంట్ ఉన్న అడ్రస్ వేరు, అందుకే లేట్ అవుతుంది. చూస్తూ ఉండు, మాక్సిమం 20 డేస్లో నీకు ప్రెజెంట్ అడ్రస్ సెండ్ చేస్తాను. నిజంగానా? నిజంగా నిజమే, నన్ను నమ్ము. ఆ పని చేసావంటే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానురా. అయితే అదేదో తొందరగా రెడీ చేసుకో. షూర్ అని కాసేపు మాట్లాడి ఫ్రెండ్తో ఫోన్ పెట్టేశాడు ప్రమోద్. తను పెట్టగానే శర్మగారి నుండి ఫోన్ వచ్చింది. హలో నాన్నగారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావురా? బానే ఉన్నాను నాన్న. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే నా ఫ్రెండ్తో మాట్లాడాను నాన్నగారు. ఇంకో 20 రోజుల్లోపే ఆ అడ్రస్ దొరుకుతుందన్నాడు. సంతోషంగా, నిజంగానా ప్రమోద్? హా, కాని నాన్నగారు, నిజం చెప్పండి, అది గాయత్రి అత్తయ్య వాళ్ళదే కదా? గాఢంగా నిట్టూర్చి, అవును అంటే, సడన్గా వాళ్ల గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? వాళ్ళొస్తే చాలా సమస్యలు పరిష్కారం కావాలి ప్రమోద్. అంటే? ఇంకో 10 రోజుల్లో రాజేంద్ర భూపతి ఊర్లో వాళ్ళందరి పొలాలు స్వాధీనం చేసుకుంటున్నాడు. అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు రావాలి. ఆ భూములన్నీ ఆ ఇంటికి సంబంధించినవి. కాని నాన్న, వాళ్ళొస్తే మళ్ళీ ఎలాంటి రక్తపాతం జరుగుతుందో. జరిగేదాన్ని మనం ఆపలేం ప్రమోద్. కొన్ని దుష్టగ్రహాలు పోవాలంటే రక్తపాతం జరగాలి. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు శర్మ. ఈ టైం మధ్య టైంకి భోంచేస్తుండడంతో బెల్ కొట్టినట్టే ఆకలేస్తుంది అభిరామ్కి. మూతి, లంచ్ సర్వ్ చేయి ఈరోజు. కానీ సార్, మేడం గారు ఈరోజు లంచ్ పంపలేదు. పంపలేదా? అవును సార్, ఎప్పుడూ ఈ పాటికి వచ్చేస్తుంది, కానీ ఈరోజు ఎందుకో. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి క్యాంటీన్లో భోంచేయి అని చెప్పి ఫోన్ చేయడానికి మొబైల్ తీసుకోగానే, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అటెండర్ వచ్చి లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. సార్, లంచ్ వచ్చేసింది అనడంతో నవ్వుకుని మొబైల్ పక్కన పెట్టేశాడు అభి. అందరితో పాటు అల్యూమినియం ప్లేట్ పట్టుకుని జైల్లో వరుసగా నిలబడి అన్నం పెట్టించుకుంది మీనాక్షిదేవి. జైలు వార్డెన్ మీనాక్షి అని పిలవడంతో తల తిప్పి చూసింది. నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు అంటే, ఒంట్లో ఓపిక శక్తి అనేవి ఏమాత్రం లేని మీనాక్షి కంచం పక్కన పెట్టి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళింది. ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడని మీనాక్షిని చూసి నమస్కారం అన్నట్టు చేతులు జోడించగానే, రామ్మా అంటూ నవ్వుతూ పలకరించాడు జైలర్. నేనిక్కడికొచ్చి 10 ఏళ్లయింది. ఏ రోజు నువ్వు మాట్లాడటమే చూడలేదు. ఎందుకో డౌట్ వచ్చి మీ కేసు చూశాను. సాక్ష్యాలన్నీ మీకు విరుద్ధంగానే ఉన్నాయి. మీ చేతులతో మీరే మీ భర్తని అతి కిరాతకంగా చంపారని ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. దీని గురించి మీతో ఎన్నోసార్లు మాట్లాడినా మీ నుండి మౌనం తప్ప ఏ సమాధానం రాలేదు. అందుకే నేనేం చేయలేకపోయాను.
కానీ మీ 20 ఏళ్ల శిక్ష ఇంకో 2 నెలల్లో పూర్తవబోతుంది అనగానే చివ్వున తలెత్తింది మీనాక్షి. మీరు రిలీజ్ అయ్యాక మీ వాళ్ళెవరైనా వస్తారా? వాళ్ళెక్కడున్నారో చెప్తే పిలిపిస్తాను అన్నాడు జైలర్. కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుంటే మొట్టమొదటిసారి నోరు తెరిచి థ్యాంక్ యూ అన్న ఒకే ఒక్క మాట మాట్లాడి వెనుతిరిగి వెళ్లిపోయింది మీనాక్షి. వెళ్తున్న తన వైపే జైలర్, వార్డెన్ అందరూ చూస్తున్నారు. సార్, ఫస్ట్ టైం ఈ పిచ్చిది నోరు తెరిచి మాట్లాడ్డం అని వార్డెన్ అంటే, షడప్, ఆవిడ పిచ్చిది కాదు, కాని ఎంతో బాధని గుండెల్లో మోస్తున్నట్టు ఉంది. అందుకే 20 ఏళ్లుగా తన గొంతు పూర్తిగా మూగబోయింది. పాపం, ఇన్నేళ్లలో ఆవిడ కోసం ఎవరూ వచ్చింది కూడా లేదు. కనీసం సెలవులకి కూడా తనెక్కడికి వెళ్ళింది లేదు. అసలు తను బతికుందని కూడా వాళ్ళకి తెలుసో తెలీదో అనుకుని నిట్టూర్చాడు జైలర్. ఎప్పుడో 10ంటికి ఇంటికొచ్చాడు అభిరామ్. ఎప్పుడూ రాగానే నవ్వుతూ ఎదురొచ్చే మను ఈరోజెక్కడా కనపడలేదు. గౌరీ, మీ మేడం ఎక్కడా? పైనే ఉన్నారు సార్ అనడంతో ఫాస్ట్గా పైకెళ్లాడు. తనెళ్లేసరికి సోఫాలో ముడుక్కొని పడుకోనుంది మను. మను మను అని పిలుస్తున్న నీరసానికి కళ్ళు తెరవలేదు. ఇంతలో అక్కా అక్కా అంటూ వచ్చింది యశు. యశు, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏమైనా కావాలా అని అడిగాడు అభి. అది అక్క కోసమే అంటుంటే వీళ్ల మాటలకి నెమ్మదిగా కళ్ళు తెరిచింది మను. అభి, వచ్చేశావా అంటూ నీరసంగా లేచి కూర్చొని, సారీ, నిద్ర పట్టేసింది, పద డిన్నర్ చేద్దుగాని అంటే, నా డిన్నర్ సంగతి తర్వాత. ఏమైంది నీకు? ఇలా ఉన్నావేంటి? నేను బానే ఉన్నాను, నిద్రొస్తుందంతే, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. యశు, నువ్వేంటే ఈ టైంలో వచ్చావు? నీకోసమే వచ్చానక్క, టాబ్లెట్లు ఏమైనా ఇవ్వనా? దేనికి యశు టాబ్లెట్స్? ఏం లేదండి, అవేం అవసరం లేదు, నువ్వెళ్ళి పడుకో. పర్వాలేదక్కా, ఈ రోజుకి నేనిక్కడే పడుకుంటా, నీకు కాళ్ళొత్తనా అంది యశు. ఏ యశు, అసలేమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు అని అభి కోపంగా అడగగానే, ఏం లేదు బావా, అక్కకి పీరియడ్స్ టైం కదా అనగానే అప్పుడు అర్థమైంది. ఆఫ్టర్నూన్ కూడా లంచ్ లేటుగా పంపడం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది బావా, ఈరోజు అక్క నా రూంలో ఉంటుందిలే అని యశు అంటుంటే, అబ్బా నేను బాగున్నాలేవే, నువ్వెళ్ళు అంది మను. అది కాదక్కా, నీ గురించి నాకు తెలీదా? నా మాట విను, పద నా రూమ్కెళ్దాం. అభి మను వైపు చూస్తూ, యశు, ఏమక్కర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అన్నాడు. అది కాదు బావా, నేనిక్కడే ఉంటానుగా, నో ప్రాబ్లం, నువ్వెళ్ళు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. మను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వాష్రూమ్కెళ్ళిపోయాడు అభిరామ్. తానొచ్చేసరికి మను సోఫాలో నిద్రపోతుండడం చూసి పిలిచినా ఆ అని మాత్రమే అంది. బెడ్ మీద పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేంటి? అదొక 3 రోజులు నేను ఇక్కడే పడుకుంటాను, మీరెళ్ళండి. పిచ్చిగాని పట్టిందా నీకు? అసలే నీరసంగా ఉన్నావు, ఇక్కడ కంఫర్ట్గా ఉండదు, ముందు పైకి లే అంటూ బలవంతంగా లేపి బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంటే, అది కాదభి, నేను బెడ్ మీద పడుకోకూడదు, ప్లీజ్ నాకు దూరంగా ఉండు అంటూ తనని వదిలించుకొని 2 అడుగులు వెనక్కేస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, ఎందుకు అని అడిగాడు. ఎందుకంటే అంతే, ఈ టైంలో ఇలాంటివి మానుకోవాలి, ముఖ్యంగా నీకు పూర్తిగా దూరంగా ఉండాలి, నువ్వెళ్ళి నిద్రపో ప్లీజ్. పీరియడ్స్ టైంలో ఇలాంటి పిచ్చి పద్ధతులన్నీ పాటించాలని ఎవరు చెప్పారు నీకు? అంటే అభి, అది చూడు మను, ఈ టైంలో మీకు కావాల్సింది కంప్లీట్ రెస్ట్, అండ్ ఇలాంటి పద్ధతులు పెట్టింది ఎందుకో తెలుసా? ఎక్కడ మగాడు మీకు దగ్గరవుతే మీరు హ్యాండిల్ చేయలేక హెల్త్ డిస్టర్బ్, ఒక్క రీజన్తోనే. అంతేకాని ఈ టైంలో ఆడవాళ్ళని ముట్టుకుంటే ఏదో అవుతుందని కాదు, అదేదో పెద్ద పాపమని అసలే కాదు అని అభి చెప్తుంటే కనిపించని అతని మరో కోణానికి వింతగా చూస్తుంది మను. ఆడవాళ్ళలో వచ్చే ఇష్టే సృష్టి సంబంధించింది మను, మనిషికి జన్మకి మూలం, అది లేకపోతే అసలు మనిషి పుట్టికే లేదు. దీన్ని పాపంగా చూసేవాళ్లు నా దృష్టిలో మనిషిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో అంటూ తన పక్కనే కూర్చొని బెడ్ మీద పడుకోబెట్టాడు. రెప్పవాల్చడం కూడా మర్చిపోయి అభిని చూస్తుంది మను. తను కాళ్లు పైకి ముడుచుకుని పడుకోవడం చూసి, బ్యాక్ పెయిన్గా ఉందా, కాళ్ళేమైనా నొప్పులుగా ఉన్నాయా అని అడిగాడు. తన చెంప మీద తడుతూ, నిన్నే మను అడిగేది అంటే, ఆ అవును, సరే ఇప్పుడే వస్తానాగు అంటూ బయటికెళ్లాడు.
అభి, నీలో నాకు రోజుకొక మనిషి కనిపిస్తున్నాడు అనుకుంటుంటే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పెయిన్ ఎక్కువగా ఉందా? కొంచెం, ఇప్పుడు తగ్గిపోతుందిలే అంటూ తన చీరని నడుము నుండి కిందకి జరుపుతుంటే, ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా లేచి కూర్చుంది మను. ఏం చెయ్యంలే, ఎందుకంత కంగారు? అసలేం చేస్తున్నావు నువ్వు అంటూనే తన కాళ్ళు రెండు వెనక్కి ముడుచుకొని చీర కూడా నిండుగా కప్పుకుంది. ఏం చేయలేదన్నానా, జస్ట్ హ్యాట్ ప్యాక్ పెడతాను అంతే అంటూనే తనని బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ల కింద వెయిట్ ఉండేలా పిల్లోస్ అడ్జస్ట్ చేశాడు. కొద్దిగా చీరని కిందకి లాగి హ్యాట్ ప్యాక్తో పొట్ట మీద ప్రెషర్ పెడుతుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మనుకి. ఇప్పుడు ఓకేనా? హా, ఇంకాసేపట్లో మ్యాక్సిమం తగ్గిపోతుంది, కాసేపు ఓపిక పట్టు అంటూనే, అయినా ఇంత బాలేనప్పుడు నాకు లంచ్ పెట్టకపోతే ఏమైంది అంటూ తనని మాట్లాడిస్తూనే హాట్ ప్యాక్ని పొట్ట మీద ప్రెజర్ చేస్తుంటే కాసేపటికి నిజంగానే పెయిన్ తగ్గినట్టుగా అనిపించింది మనుకి. ఇప్పుడు రిలాక్స్డ్గా పడుకో అని తను మరో పక్కకి చేరి ఒక చేత్తో మాక్ బుక్ ఓపెన్ చేసి మరో చేత్తో రమ్మన్నట్టు చేయి చాపాడు. వెళ్లాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తుంటే, ఇంత చెప్పినా ఇంకా ఆలోచిస్తున్నావా అనడంతో నవ్వుతూ అతని చేతుల్లో వాలిపోయి, థ్యాంక్ యూ అభి, నన్నింతలా అర్థం చేసుకుంటావనుకోలేదు. నాకు ఆడవాళ్ళంటే కోపం ఉందేమో కానీ దానికి మించి రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మీరే. నవ్వుతూ కన్నీళ్లతో తన చుట్టూ చేతులేసి పడుకుంది మను. ఈ టైంలో అభి పక్కనుంటే ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో అది మాటల్లో కూడా చెప్పలేకపోతుంది. తనకేవో మాటలు చెప్తూ నడుం దగ్గర ఒత్తుతున్నట్టు ప్రెజరిస్తుంటే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, అభి తనని ఎంత బాగా కేర్ చేస్తున్నాడో. చాలా బాగుంది కదా ఈ ఎపిసోడ్ అయితే. అతనిలో కనిపించని మరో కొత్త కోణాన్ని చూస్తుంది మను. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.